మా ఊరి పేరు నర్సాపూర్. ఈ ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. పెద్దవాడు రుద్రరాజు, చిన్నవాడు ఆత్మ. వాళ్ళిద్దరి దగ్గరనే నేను నా తమ్ముడు పనిచేసేవాళ్ళం. ఊరిలో వాళ్ళ గురించి మాట్లాడితే మంచితనంలో వాళ్ళను మించిన వాళ్ళు లేరు అనేవాళ్ళు. పలుకుబడిలో వాళ్ళకు తిరుగులేదు. వ్యాపారంలో వాళ్ళకు పోటీ ఎవ్వరు లేరు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా గుర్తొచ్చే పేర్లు రుద్రరాజు, అతని తమ్ముడు ఆత్మ. ఇది ఇలా ఉండగా మా జీవితంలో ఒకరోజు కొత్త మలుపు తిరిగింది. చదువు సంగతి ఎలా వచ్చినా ఎందుకురా చదువు అంటున్నావు? చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన కష్టం నేర్చుకుంటూ వచ్చాను. నాకు అందుకే చదువు. సరే తీరా, నువ్వు అన్నట్టే చేద్దాం. ఇష్టం నేను ఏ పని చేయొద్దు. నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదివించిన, ఇప్పుడు ఏమో నువ్వు చదవ అంటున్నావు. ఇష్టం నేను ఏ పని చేయదు కాబట్టి నేను చెప్తున్నా. నేను పొద్దుగా ఏదో ఒకటి పటేల్ని అడిగి ఎల్లో పని పెట్టిస్తా, లేకపోతే నాతో బాయ్కాడికి వచ్చి చూసుకుంటా పని నేర్చుకో. నేను ఎన్ని రోజులు ఎందుకు తీసుకోవాలి అంటే నువ్వు ఏడా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి తీసుకోవాలి. నువ్వు పెద్ద పెద్ద ఏదైనా చదువుగా అంటున్నావు కాబట్టి నేను ఏం చేయలేను. నేను ఇష్టం రా చిన్న చిన్నప్ప తర్వాత ఇంకో నాకు ఆకలి అయితే లేదు. గిరేం చెప్తున్నావురా? ఏం లేదయ్యా. పని ఎందుకు వచ్చిందిరా? అయ్యా ఇంకో 10-15 రోజులు నాటేసుకొచ్చాయ్యా. మనం దగ్గర మొత్తం చూసుకో. సరే అయ్యా. అయ్యా చిన్నయ్య రారా. తమ్ముడు చదువుకోడటయ్యా, ఇవన్నీ మీరే ఏదో పన్ను పెట్టియాలి. ఎన్నో ఎందుకురా? నాకు ఎంత పెట్టుకుంటుంది? సరే అయ్యా. ఇలా నా తమ్ముని కూడా పనిలో పెట్టుకోవడం జరిగింది. ఎన్ని లారీలు లోడ్ అయినాయిరా? 4 లారీలు లోడ్ అయినాయ్యా. సరే పని చూసుకోపో. నమస్తే రాజిరెడ్డి. ఇలా వచ్చింది బాబు? నాకు నీ పొలం కావాలి రాజిరెడ్డి. నీ బిడ్డ నీ కొడుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా సిద్ధంగా ఉన్నారు. నా బిడ్డ కొడుకు సంపాదించలే, నేను కష్టపడి సంపాదించిన. నేను అమ్మనే అమ్మ, నేను రాను. నేను చచ్చేదాకా నా పొలం నా దగ్గరే ఉంటుంది. అయితే నువ్వన్న మాట నిజం చేస్తా. ఇలా భూమి కోసం ఎంతో మందిని పొట్టున పెట్టుకున్నారు ఈ రుద్రరాజు, వాళ్ళ తమ్ముడు ఆత్మ. అయ్యా చెప్పురా. అదే అయ్యా, రాజిరెడ్డిని ఎందుకని చంపారు? ఎప్పుడు రా? నిన్న రాజిరెడ్డిని ఊరేసి అంబంగా చూసిన అయ్యా నేను. ఇట్లారా, దాని గురించి నీకేం అవసరం బే, పోయి పని చూసుకోపో. బొమ్మలయ్యా. ఏమాత్రం ఉంటారా మనకు పొలం? 9-10 ఎకరాలు ఉంటాయి. సరే కానీ పొలం నాకు కావాలరా. ఎంతో కొంత ఇస్తా కానీ నాకు ఇచ్చేసేయి. నేను అమ్మనయ్యా, ఉన్నది ఒకటే పొలం చేసుకుని. ముప్పై పొలానికి నీకు ఇదంతా ఎందుకురా? అమ్ముతావా లేదా? నేను అమ్మనయ్యా. అరే ఆత్మ, నాకైతే చెప్పారు. పెడతావా? పెట్టావా? పెట్టనయ్యా. చావు రాకుండా చావు. పెడతానయ్యా, పెడతానయ్యా. అరే ఆత్మ, ఏడున్నావురా? ఇల్లులో అన్నా. దా బయటికి రా ఒకసారి.
మనం చేసిన హత్య చూసి చిన్నవాడు నన్ను ప్రశ్నించిండ్రా. చంపేద్దామా? ఇప్పుడు గిట్లా వదిలిపెడితే ఈ ఒక్క తలకాయ 10 మంది తలకాయల్ని తయారు చేస్తుంది. అయ్యా నన్ను వదిలిపెట్టే ఇవ్వాలని చెప్పా. వదిలిపెట్టరా నిన్ను. అరే లేవురా, అరే లేవురా, అరే అమ్మ చంపలేదారా? ఏమరా రాత్రి ఏమో లేదట, ఊళ్ళో మొత్తం మీ గురించే మాట్లాడుకుంటారు. రాత్రి 4 చంపినమాట గారా, ఇంత జరిగిందా? వాళ్ళ మనుషులు మీరు చంపారా? వాళ్ళు మిమ్మల్ని కూడా చంపుతారా? కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళండి. నాకు కూడా తెలుసు అన్న, వాళ్ళు ఎప్పటికైనా ఎన్ని రోజులకైనా మమ్మల్ని చంపుతారని. చెప్తున్నా తమ్మి, వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఇష్టపెట్టారా? అందుకే అన్న నేను వాళ్ళని చంపడానికి సిద్ధమైన. నలుగురిని చంపింది కూడా అందుకే. మనుషులకు ద్రోహం చేసేవాళ్ళు బతకడం ఎందుకన్నా? దేనికైనా ఒక సమయం వస్తుంది, అప్పుడు వాళ్ళైనా ఉండాలి, మనమైనా ఉండాలి. మా తమ్ముడు హైదరాబాద్లో పని చేస్తుంది, కొన్ని రోజులు అక్కడికి వెళ్ళండి. నేను వాడికి చెప్తా, మీరు వెళ్ళండి. ఇవాళ సాయంకాలం వరకు అక్కడ ఉండాలి. కరెక్ట్ చిన్న నేతలు మనకు రెండు కరెక్ట్ కాదు. ఆ నా కొడుకులు ఎప్పుడు మనల్ని చంపుతారో తెలియదు. 2 రోజులు పట్నం బయట. చెప్తున్నా ఇద్దరు పని పడ్డది రా, ఏమైనా పని దొరుకుతుందా? ఎవరికి రా పని? ఏమైంది? నాకైనా సరే అన్నకైనా సరే ఏమన్నా పని ఉంటుంది రా. సాయి పెట్ట నీకు వస్తుందా? నీకు
రేపటి నుంచి షాప్కి రా, షాప్లో మరి అరే నువ్వు ఎందుకు రా భయపడుతున్నావు? మనం భయపడి పారిపోయినాం అనుకోవచ్చిన వాళ్ళు, వాళ్ళైనా మీలాలో మనమైనా మీలాలో పోయి కొట్టాడు. సరేరా, రేపు రాత్రి వరకు. వచ్చినారా మీరు మా కాళ్ళ కింద చెప్పులు అంటుండ్రా, ఎక్కడ తిరిగా ఇక్కడికి రావాల్సింది. వద్దనా వాళ్ళు ఇప్పటికే పోతున్నా వీళ్ళని వదిలేసేంద్రా. అయినా ఆడంగుల్లా మా దగ్గర పనిచేసి మీరు నలుగురు చంపేలా వెళ్ళిపోయారు. అయినా ఇప్పటికైనా మీరు ఏం పీక్తారా? మీ అన్నదమ్ములు ఇద్దరిని చేసేది కూడా నేనేరా. మరి ఎవరి అందరం చూసుకున్నాం అన్నా, చాలా ఎక్కువ చేస్తున్నాం. వద్దురా, ఒక్క వాటు మంది వాళ్ళ అన్న ముందే వేసేద్దాం. రాయి నా కొడుకోండి చంపి బొంద పెడదాం. రెండు రోజులు ఊళ్ళో లేకపోతే పెద్ద సిపాయి అనుకుంటున్నావారా? నా కాళ్ళ కింద పనిచేసిన రోజు మర్చిపోయినావారా? చేయది అయ్యా, ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర పనిచేస్తాం. ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైనా సరే అయ్యా అని తప్ప ఒక్క ముచ్చటనైనా మాట్లాడినా తమ్ముడిని ఎందుకు చంపాలనుకున్నారు? ముందా చెప్పండి. నేను చేసిన హత్యలని వాడు చూసిండ్రా, అందుకే చంపాలనుకున్నా. అయితే ఏందిరా? చూస్తే చంపేస్తారా? వీళ్ళతో మాట్లాడేంద్రా, చంపేద్దాం పదా. మమ్మల్ని చంపాయంత సిపాయిలైనా అయిరా, వీళ్ళతో మాట్లాడగలను. నమస్తే. నమస్తే రాజు. మరి ఆ నుంచి తప్పించుకొచ్చాను తాగడానికి అయినా ఘోరం మనకి అయిపోరాడా ఆడుంటే మాత్రం వచ్చిందని అయిపోయింది. మనం బుద్ధి బుద్ధి నమ్ముతున్నా ఘోరంగా, నాకు కూడా భయమైంది. అరే అచ్చా, వాళ్ళు ఎడతా పెట్టిరా. ఎవడు 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 వాడు ఎర్రా రుద్రరా చేయరా. ఎక్కడ ఉన్నాడు? చెప్తావా చెప్పు. నీ అమ్మ చెప్తావా చెప్పు. చెప్పురా. తెలియదురా తెలియదురా, కన్నం పెడతాను తెలియదురా. ఏడున్నాడా తెలియదురా. అమ్మ ఏమైనా ఏం పెడుతున్నావురా? ఆ రోజు కూడా మేము ఒక్కొన్న వాళ్ళని చంపేస్తుండే. వాళ్ళు ఎప్పుడు కనబడ్డా చంపి పారదిందాం. అట్లనే చేద్దామయ్యా, చంపి వాడదిందాం అందరినీ. మళ్ళీ వచ్చారా? పానం మీద ఆశ లేదారా?
అందుకే కదా వాళ్ళ తమ్ముని చంపితే అక్కడి నుంచి వాడిపోయారు. నాకు తెలుసురా ముందే మీరు ఎప్పటికైనా చంపుతారని, అందుకే మా జాగ్రత్తలో మేము ఉన్నాం. సత్యం ముందు నీకు ముచ్చట చెప్పాను లారా, నీ ఐదేమని తప్పింది కూడా నేనే రా. చిన్నా మరి పీక కోసైనా నమ్మినవాడు మోసం చేస్తే బాధ, లేని బంధం కాపాడితే ఆ దేవుడి కన్నా గొప్ప తోడు. మాకు ఆ తోడు ఈ తమ్ముడు. ఈ కథ ప్రతీకారం గురించి కాదు, ధైర్యం గురించి కాదు. ఇది ఒక అన్నయ్య తన తమ్ముడికి, ఒక మనిషి ఇంకొక మనిషికి నిలబడిన తోడు గురించి.